జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తనయుడు గోపీకృష్ణ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత చింతకుంట విజయరమణారావు తనయుడు గోపీకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఓదెల మండలంలో ఘనంగా నిర్వహించామని, గోపీకృష్ణ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చీకట్ల మొండయ్య, బైరి రవి, రెడ్డి రజనీకాంత్, భాస్కర్ రెడ్డి, నాగపురి రవి, పశ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः वर्धमानहित्यभिनिगमो भवति शतमिति शतं दीर्घं दीर्घमायुः Director from that's up. अस्पुलेडी गोत्रोध्वस्य महेंद्रनाथस्य सह कुटुंबा right ఇదిమా మీ ఊరే ఉండే కదా ఇక డూప్లికేట్ చేయరాదే నాకు మొన్న సెల్ పక్క పెట్టరా ఏమన్నా ఇవన్నీ రాలే సినిమా డైరెక్టర్ ఈరోజు మనందరి ప్రియతమ నాయకులు పెద్దపల్లి శాసనసభ్యులు విజయన్న గారి సుపుత్రుడు గోపీకృష్ణారావు గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ ఓదెల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో వారి కుటుంబం అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతోటి చల్లగా వర్ధిల్లాలని చెప్పి పూజలు చేయించడం జరిగింది. మరి ఇటువంటి పూజించిన కార్యక్రమానికి హాజరైనటువంటి విజయన్న మిత్ర బృందం, విజయన్న అభిమానులు, గోపీకృష్ణ అభిమానులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, గోపి పుట్టినరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు ధర్మకర్తల మండలి జీవో కూడా వచ్చింది. అదేవిధంగా మన దేవస్థానం మీద ఆధారపడి జీవించే ఒగ్గు పూజారులు కావచ్చు, నాయి బ్రాహ్మణ్స్ కావచ్చు, అందరికీ కూడా విజయన్న కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి వారి యొక్క బాగోగుల కోసం మరి గోపి పుట్టినరోజే ఈ కొత్త కొత్త జీవోలు రావడం, మరి దేవాలయాన్ని అభివృద్ధి చెందాలి, దేవాలయం చాలా బ్రహ్మాండంగా ఉండాలి, చుట్టుపక్కల గ్రామాలకి పేరు తీసుకురావాలి, అదేవిధంగా దేవస్థానం మీద ఆధారపడి బ్రతికే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరికతో ఏదైతే విజయన్న పనిచేస్తున్నారో వారి ఆశయాలకు, వారి యొక్క అండదండలు మాకున్నంత వరకు, దేవుని ఆశీస్సులు ఉన్నంత వరకు, దేవుని యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి మనందరికీ ఉన్నంత వరకు మనందరం కూడా చల్లగానే వర్ధిస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా దేవస్థానంతో పాటు ఈ జిల్లాలోనే మరి మంచి కార్యక్రమాలు తీసుకొని వారు నిర్విరామంగా కష్టపడతారు కనుక ఎమ్మెల్యే గారికి మరిన్ని ఉన్నతమైన పదవులు రావాలని, మరి రాబోయే రోజుల్లో మా గోపి కూడా వచ్చే 1-2 సంవత్సరాల్లో మరి మొన్న చైర్మన్ పదవి కాలం అయిపోయే లోపల గోపి కూడా బ్రహ్మాండంగా పెళ్లి జరిగి చిన్న విజయాన్ని తీసుకురావాలని మనసారా మేము కోరుకుంటూ మరి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మన ప్రియతమ నాయకులు విజయన్న గారి కుమారుడు గోపీకృష్ణ, మా అల్లుడు,
అల్లుడి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగినది. ఆ పూజలు చేయడానికి మీరు రావగానే ఆ మల్లికార్జున స్వామి ఎదురుగా వచ్చి మా విద్యన ఈరోజు ఆలయ ధర్మకర్తల మండలి జీవో కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది. ఈరోజు నూతనంగా ఎన్నికైన ధర్మకర్తలందరికీ మరియు ఈరోజు ఆ ధర్మకర్త ఎన్నుకోబడిన వారందరూ కూడా ఆలయానికి ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ మా విజయన గారికి ఈ జీవో ఇప్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. విజయన గారి సుపుత్రుడు గోకృష్ణ గారికి మరి ఈరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్న మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ అన్న నాయకత్వంలో ఇక్కడ అందరూ కార్యకర్తలు, నూతన ఎన్నుకోబడినటువంటి చైర్మన్లు, మరి డైరెక్టర్లు, అన్ని కుల సంఘాల నాయకులు అందరూ ఈరోజు పాల్గొని ఇక్కడ దేవుని ఆశీస్సుతోని వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మున్ముందు గోపికృష్ణ మంచి ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని కోరుతూ మరి ఇప్పుడు ఏదైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ డైరెక్టర్లు కానీ, చైర్మన్ కానీ, పాలకమండలం కానీ సజావుగా అభివృద్ధి జరిగి మరి విద్యన్న పేరు ప్రతిష్టలు మున్ముందు మంచిగా నిలపాలని భగవంతుని మనసారా కోరుకుంటూ గోపికృష్ణ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.